హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టుతల్లి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇడ్లీ ఉప్మా నా స్టైల్లో సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తాను నేను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. సో ఇడ్లీ ఉప్మా, ఇది ఇడ్లీ స్మాష్ చేసి పెట్టుకున్నాను. సో మిగిలిపోయిన ఇడ్లీ ఉంటుంది కదా, అది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి దీన్ని స్మాష్ చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు, సాల్ట్, పచ్చినిపప్పు తీసుకున్న 1 స్పూన్ తీసుకున్నాను. అలానే కరివేపాకు, కొత్తిమీర, ఈ పల్లీలు ఉన్నాయి కదండి, పల్లీలు, ఎండుమిర్చి బాగా వేయించుకున్నాను. అలానే తెల్లగడ్డ 3 పాయలు తీసుకున్నాను. సో ఈ 3 కూడా మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. మనము ఇందులో ఆవాలు వేస్తున్నాను. అలానే జీలకర్ర కొంచెం, మళ్ళీ కరివేపాకు, సో ఆ తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. చిన్నవిగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, అలానే పచ్చిమిరపప్పు, సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి, వేయించుకోవాలి. అది వేగిపోయాయండి. మళ్ళీ ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, ఆ తర్వాత ఇడ్లీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకునేయాలి. ఆ తర్వాత సాల్ట్ తగినంత, మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేయాలి. ఆ తర్వాత ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, నేను చెప్పాను కదా, పల్లీలు, ఎండుమిర్చి, అలానే తెల్లగడ్డ. సో అది పౌడర్ చేసుకున్నాను. సో దాన్ని వేసేస్తున్నాను. ఫ్లేమ్ అనేది తగ్గించేయాలండి. సో మొత్తం మిక్స్ చేసుకునేసాక మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. కొత్తిమీర చల్లుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాము. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేద్దాము. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేద్దాము. చూసారు కదండి,
సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.